ఈరోజు గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ శ్రీ వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ కల్వకుర్తి శ్రీ పల్లె వెంకటేశ్వర్ గారి ఆధ్వర్యంలో కరడుగట్టినటువంటి నేరస్తుడైనటువంటి కొమిరే యాదగిరి మరియు అతనితో పాటు మరో 2 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. గత నెల ఏప్రిల్ 21 రోజు తుర్కులపల్లి గ్రామంలో జరిగినటువంటి హౌస్ బ్రేకింగ్లో ఇటు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు హౌస్ బ్రేకింగ్ మనకు సాయిలు అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇటు దొంగతనంలో 5,20,000 రూపాయలు థెఫ్ట్ చేయడం జరిగింది. అటు కేసులో చాకచక్యంగా వ్యవహరించి సిఐ కల్వకుర్తి మరియు ఎస్ఐ మాధవరెడ్డి వారి యొక్క సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వారిని అన్నిటువంటి సీసీ ఫుటేజెస్ టెక్నికల్ సపోర్ట్తో వారిని పట్టుకోవడం జరిగింది. ఇటు కేసులో 2,40,000 రూపాయలు నగదును రికవర్ చేయడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించినటువంటి కార్ను కూడా స్విఫ్ట్ డిజైర్ కార్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు ఈ నేరమే కాకుండా మరియు మన కల్వకుర్తి పట్టణంలోని మార్గదర్శి కాలనీలో 15వ తేదీ నాడు జరిగినటువంటి ఇంటి దొంగతనంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరియు అదే కాకుండా జనగామ జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఒక బైక్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ 3 కేసులలో వారి ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్న సమయంలో బస్టాండ్ ఏరియాలోని వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో వీరు స్విఫ్ట్ డిజైర్ కారులో ముగ్గురు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనం ఆపి తనిఖీ చేయగా వారు తమ యొక్క తప్పును ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి నగదును స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది.